సో గైస్ డే 1 అయిపోయింది. ఈరోజు డే 2 వ్లాగ్. ఫస్ట్ ఈరోజు ఏంటంటే మొత్తం మున్నార్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ముందర మా గైడ్ ఇంకా మా మేనేజర్ పోతున్నాం స్కూటీ మీద, వాళ్ళ వెనకాల మేము ఫాలో అవుతున్నాం. లొకేషన్ చూపిస్తాను అటు సైడ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు, చూపిస్తాను. ముందర కూడా మన వాళ్ళు పోతున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నాం. ముందరేమో గైడ్ నడుపుతుండు, వెనకాలనేమో మా మేనేజర్ పోతున్నాడు. అన్ని ప్లేసెస్కి ఆయన ఇప్పుడు తీసుకుపోతాడు, మేము పోవాలి వాళ్ళ వెనకాల అంతే. అయితే ఏమైందంటే నిన్న నైట్ తమిళనాడు బార్డర్ కాడ తెలుగు ఒక రెస్టారెంట్ పోయినాం. ఏమైందంటే ఆర్డర్ చేసినాం, ఏమో అన్నది కర్రీ దోశ అంట, చికెన్తో చేసిండు దోశ. తెలియక అన్నీ ఏమేమో ఆర్డర్ పెట్టి బొక్క పెట్టుకున్నాం నేను. అందుకని సాఫ్ సఫాయిగా నార్మల్ టిఫిన్ తింటున్నాం ఇప్పుడు, దోశ. గ్యాస్ లొకేషన్ అయితే బాబా క్రేజీ అంటే క్రేజీ. అటు సైడ్ అంతా పైన హిల్స్, అది టీ ప్లాంటేషన్ అంట. మీరు కూడా ఒకవేళ వస్తే ఈ హోటల్కే రండి. ఇది అన్నపూర్ణ ప్యూర్ వెజ్. నిన్న 2 days అయితే చక్కగా నాకు ఈరోజు మంచిగా అనిపించింది. ఫుడ్ జర కడుపులో జర చల్లబడ్డది. ఇప్పుడైతే తినేసి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరకు పోతుంటే అసలుకి దారి అబాబా క్రేజీ అంటే క్రేజీ ఉంది. పైకి పోయినాక ఇంకా లొకేషన్ పెడతారు, రీచ్. ఓకేనా, వెయిట్. ఆన్ ద వే దారికి ఇంకా వ్యూ పాయింట్కి. అబ్బా బాబా మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది అసలుకి లొకేషన్. గైస్ ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్, 360 degrees వ్యూ పాయింట్. మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుందేమో నా బాబా, దగ్గర నుంచి అయితే వేరే ఉంది తెలుసా అసలుకి. మైండ్ బ్లోయింగ్ అంతే, ఇంకా నో వర్డ్స్. గైస్ ఒక యాక్టివిటీ తీసుకున్నాం, అన్ని 35+ యాక్టివిటీస్, 1200. అరే మెల్లారు, అరే ఫోన్ పడుతుంది. మొత్తం జిప్ లైన్, బంగీ జంపింగ్ అన్నీ మిక్స్. అరే ఊపకరా, తమాషా చేయకూరు, మెల్ల. ఫస్ట్ ఇది రివర్ క్రాసింగ్ తర్వాత ఫస్ట్ జిప్ లైన్ తర్వాత బంగీ జంపింగ్, రివర్ క్రాసింగ్, ఇంకా టైర్ క్రాసింగ్, మొత్తం 35 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ జిప్ లైన్ యాక్టివిటీ దగ్గర ఉన్నాం. జిప్ లైన్లో వీడియో తీస్తలే, ఫోన్ పడ్డా అంతే బుగ్గ. ఫస్ట్ ట్రయల్ నీరజ్ మీద అడిగితే అందరం సేఫ్ పోతాం. పాపం వీళ్ళు అందరు భయపడుతురు. అరే చిన్నదే ఏం కాదు, భయపడకు. భయపడుతురు అది వంగిపోయిండ్రా అంతా స్టార్ట్ చేసి. కాబట్టి వెయిట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రాంపోలిన్ 60 kgs ఉన్నాయి ఇప్పుడు. వచ్చేసి మెల్టౌన్ యాక్టివిటీ దగ్గరకు వచ్చేసినాం. అరే అది డబ్ల్యూడబ్ల్యూ అది మెల్టౌన్. ఏడున్నాం తెలుసా, ఇల్యూషన్. అరే గట్టిగా పట్టుకోరా, పడిపోతారు. కాంపిటీషన్ నాకు అడ్వెంచర్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను. దాదా ముందలరా. ఇంకొక యాక్టివిటీ ఏమో ఇది స్కై వాక్ అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్
చెప్తా నెక్స్ట్ డే అడ్వెంచర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏడికంటే వాటర్ ఫాల్స్. గోయింగ్ టు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ నేమ్ తెలియదు, అయిపోయినాక. మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసినాం. అన్నీ చాక్లెట్స్, కాఫీ పౌడర్ కూడా దొరుకుతాయి. జెల్లీ చాక్లెట్స్, షుగర్ ఫ్రీ చాక్లెట్స్, ఇంకా క్రంచ్ నట్స్ సేమ్ అవి కూడా అక్కడనే. హాఫ్ కేజీ అండ్ కేజీ ప్యాకెట్స్లో ఇస్తారు. ఇది వచ్చేసి చెప్తానండి మకోఫా. Guys, we are entering into the tea estate now. వాటర్ ఫాల్స్ ఇంకా పైన ఉంది అంటారా వాటర్ ఫాల్స్ చూడడానికి. అదే అత్తకు ఏమన్నాడు. అదే ఫస్ట్ అయితే టీ ఎస్టేట్ ఆగిరావు. ఈ వాటర్ ఫాల్ కోసమేనా గాయస్? ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ వచ్చి గ్యాప్ రోడ్ పోతున్నాం. మొత్తం ఘాట్ రోడ్ ఉంది గ్యాప్ రోడ్కి. దాని పేరు గ్యాప్ రోడ్ లొకేషన్ అంటారంట. చూడాలి, మొత్తం మౌంటైన్స్ అన్నీ మన కింద ఉంటాయంట. మొత్తం టాప్లు ఉంటామంట మనం. అటు చూడు మొత్తం మంచుగా అనిపిస్తుంది. మొత్తం మంచు, చలి అయితే అబ్బా బాబా. పొద్దు నుంచి అసలు మేము సన్నయ్య చూడలే. మొత్తం మంచు, అదంతా మంచు. గైస్ ఏడైనా సరే మొత్తం మంచు, కొండలు, బాబా. ఈ వెదర్కి ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? లంచ్ వేడి మ్యాగీ తింటున్నాం. కానీ అది కూడా మినిస్టర్ చల్ల అయిపోతుంది అనుకుంటున్నాం. చూద్దాం, ఆగో చూపిస్తా. దట్ అంకుల్ ఈస్ ప్రిపేరింగ్ మ్యాగీ ఫర్ అస్. హాయ్, మూడు దూడ్చుకోరా. ఏమేసినాక వర్షం పడుతుంది. 5 minutes వర్షం, 5 minutes స్టాప్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ మ్యాగీ. అరే స్నాప్ పెట్టి పోం మాగురా. ఏమైనా మరి స్నాప్ పెట్టాలి కదా ఫస్ట్. కిందికి దిగురా, స్నాప్ పెట్టి పోం. బయట వర్షం పడుతుందని చెప్పి లోపల కాలు వస్తుంది తింటున్నాం మ్యాగీ. అరే ఇంక మధ్యాహ్నం ఒక రైడ్ ఎక్కిండి, అందుకని ఏం తింటలేడు. కడుపు అప్సెట్ ఉందండి. ఏమంటుండ్రు అసలుకి వ్యూ, రోడ్ వ్యూ లొకేషన్కి వచ్చేసినాం. అసలుకి అబ్బా లొకేషన్ చూసి అందరు మెంటల్ అయిపోతుంది. మొత్తం క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి చూడు. అవి చూడు మొత్తం క్లౌడ్స్ ఇక్కడ పక్కకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అసలు? మొత్తం క్లౌడ్స్. బిలో 15 టెంపరేచర్ ఉంది ఇక్కడ. చలి ఘోరం అంటే ఘోరంగా ఉంది. వ్యూ పాయింట్ అయితే అసలు అబ్బా లైఫ్ టైం సెటిల్మెంట్ వేరే.